శ్రీ గురుచరణకమలేభ్యో నమ. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ఆరోగ్యం ఆరోగ్యం మహాభాగ్యం. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని అసాధ్యమైన రోగాలు ఉంటాయి, అసాధ్యమైన వ్యాధులు ఉంటాయి. మళ్ళీ చాలామంది ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు. డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు రకరకాల టెస్టులు చేస్తారు. టెస్టులు చేసి ఏమీ లేదు, అంతా నార్మల్ అంటారు. కానీ మనకేదో ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, ఏదో. అయితే కొన్ని సందర్భాల్లో అది హైపోకాండ్రియా కావచ్చు, వ్యాధి భ్రమ కావచ్చు, తనకు లేనిదేదో ఉంది అని అనుకోవచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. కానీ కొన్ని మందులకు కూడా లొంగని, సులువుగా లొంగని వ్యాధులు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి అనుకున్నప్పుడు, ఆ చికిత్స తీసుకుంటూనే, ఆ చికిత్స మానకుండానే ఒక చిన్న తంత్రం అవలంబిస్తే ఆ వ్యాధుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఏమిటి ఆ తంత్రం? దానికి ఏం కావాలి అంటే, అత్యంత స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యి కావాలి. ఏం కావాలి? అత్యంత స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యి, అది కావాలి. అదొక్కటే మనకు కావలసిన వస్తువు. చాలామంది గో సంబంధంగా మాట్లాడుతూ, పెద్దలే, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్లే, వాళ్ళు ఏమన్నారంటే, ఏముంది, ఆవు జస్ట్ ఒక పశువు, మిగిలిన వాటిలాగే అది. దాంట్లో దేవుళ్ళు ఉంటారా? విష్ణుమూర్తి దాంట్లో పడుకున్నాడా? ఎక్కడ పడుకుంటాడు? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని పక్కన వదిలేయండి. వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది వేరు, చెప్పిన విధానం ఇట్లా తయారైంది. అందువల్ల వాళ్ళని పక్కన పెట్టండి. గోవు, మన సనాతన ధర్మంలో గోవుని మాతగా భావిస్తాం, పూజిస్తాం. ఎందువల్ల? గోవు నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనల్ని నిలబెడుతుంది, మనలో ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, మనలో తేజస్సును పెంపొందిస్తుంది, మనలో ఓజస్సును పెంపొందిస్తుంది, మనల్ని పవిత్రం చేస్తుంది. వైదిక కర్మలు ప్రారంభించే ముందు మనం చేసే పంచగవ్య ప్రాశనం, ఆ పంచగవ్యంతో ఇప్పుడు అనేక చికిత్సా విధానాలు కూడా బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. గోవును ఎవరైనా జస్ట్ ఒక పశువు అంటే వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి మనం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. మనకు కావలసినది ఇందాక చెప్పినట్టుగా అత్యంత స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యి. ఇది కొంచెం ఖరీదైన విషయం. సాధారణంగా మనకి ఆవు నెయ్యి అని దొరుకుతున్నవన్నీ కూడా అది ఏ ఆవు నెయ్యో మనకు తెలియదు, ఒక అంశం. రెండవది, నేతిని తయారు చేసే విధానంలో, సాంప్రదాయక విధానంలో తయారు చేస్తున్నారా లేదా మనకి తెలియదు. సాధారణంగా జరుగుతున్నది ఏమిటంటే, క్రీమ్ నుంచి నెయ్యి తీయడం అనేది సాధారణంగా జరుగుతుంది. కానీ సంప్రదాయబద్ధంగా ఆవు పాలు తోడు పెట్టి పెరుగు చేసి, ఆ పెరుగుని చిలికి వచ్చిన వెన్న నుంచి నెయ్యిని తయారు చేయడం అనేది ప్రధానమైన అంశం. అటువంటి నెయ్యి కావాలి అంటే ఖర్చు అవుతుంది, ఖరీదైన వ్యవహారం. అయితే మన వ్యాధుల ముందు, మనం పడే బాధ ముందు అది పెద్ద విషయం కాదనుకుంటాను. ఇప్పుడు మనం ఆ అత్యంత స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిని సంపాదించాలి, ఇది ముందు. తర్వాత ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఒక చెంచా, ఒక స్పూన్ ఆ నెయ్యిని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఊరికే తీసేసుకోవడమేనా? కాదు. ఆ నేతిని అభిమంత్రించాలి. ఆ నేతిని పట్టుకుని ఒక మంత్రాన్ని 108 సార్లు జపించి అప్పుడు ఆ నేతిని స్వీకరించాలి. ఇలాగ ఒక నెల రోజుల పాటు చేయాలి. నెల రోజులు అంటే మనకు కావలసింది రోజుకి ఒక స్పూను నెయ్యి వంతున
నెల రోజులకి సరిపడా అత్యంత స్వచ్ఛమైన సంప్రదాయబద్ధంగా తయారైన దేశవాళీ ఆవు నెయ్యి. ఎంత పడుతుందో మీరు చూసుకోండి. ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్పబోతున్నాను. ఆ మంత్రాన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా అందిస్తాను. ఆ మంత్రాన్ని 108 సార్లు జపించి ఆ నేతిని అభిమంత్రించడం అన్నమాట. అప్పుడు ఆ నీటిని స్వీకరించడం వలన అసాధ్యమైన వ్యాధుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుందని మనకి గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఈ ఆరోగ్య తంత్రాన్ని మా పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారు అందించిన దానిని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఆ మంత్రం ఇది: ఓం క్రీం క్షం సం సం సహ. ఓం క్రీం క్షం సం సం సహ. ఓం క్రీం క్షం సం సం సహ. ఇది మంత్రం. ఇందాక చెప్పినట్టుగా ఒక స్పూన్ నెయ్యి తీసుకోండి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ నేతిని స్వీకరించండి. ఇది ఈ ఆరోగ్య తంత్రం. ఈ విధంగా ప్రయత్నించి అసాధ్యమైన వ్యాధుల నుంచి చికిత్సతో పాటుగా బయటపడతారని ఆశిస్తున్నాము. మీరందరూ ఆయురారోగ్య సౌభాగ్య భాగ్యాలతోటి వెలసిల్లాలని కోరుకుంటున్నాము. స్వస్తి.